నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మిల్క్ పౌడర్తో కానీ క్రీమ్లతో కానీ పని లేని ఎంతో రుచికరమైన కోకోనట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాం గైస్. కొబ్బరితో మనము ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే మిగతా ఐస్ క్రీమ్ల కంటే ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా ఇలా కొబ్బరితో చేసినవి తింటే కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కాబట్టి ఈరోజు మనము ఈ కొబ్బరితో ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. దీన్ని ఎవరైనా ఎంతో సులభంగా చేయొచ్చు గైస్. దీనికి ముందుగా ఒక కొబ్బరి మొత్తం ఒక టెంకాయ మొత్తం తీసేసుకోవాలి. మరి ముదిరినది ఉండకూడదు, అలాగని మరి లేతది ఉండకూడదు. ఇట్లా మీడియంగా కొబ్బరి అయి ఉండాలి. ఇలాంటి ఒకటి ఫుల్ టెంకాయ నేను తీసుకుంటున్నాను. ముందుగా ఒక కప్పులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు పాలు వేసుకొని కాచి చల్లార్చినవైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు, ఏవైనా సరే ఒక పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి గైస్. ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీము టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాలు ఒక భాగం ఎమికిపోయేంత వరకు ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఇట్లా చుట్టూ మనకి మీగడ వస్తే ఆ మీగడంతా తీసేసి మళ్ళీ పాలలోకి వేసి మళ్ళీ కలుపుకుంటూ ఇలా మీగడంతా వేసుకొని కలుపుకుంటూ ఒక భాగం పాలు ఇమికిపోయేంత వరకు మనము దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒక భాగం పాలన్నీ ఇమికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు వేసుకొని వెనకమ్మడే కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి వెనకమ్మడే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మనము బాగా దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పాలను మరగబెట్టుకేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ పాలను చల్లార్చుకోవాలి. ఈ పాలు చల్లారేలోపు మనము పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, దాన్నంతా మనము మిక్సీకి వేసేసుకుందాము. ఈ పచ్చి కొబ్బరికున్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని ఇట్లా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని దీంట్లోకి మనము నీళ్లు కానీ లేదా పాలు కానీ లేదంటే టెంకాయ కొడితే మనకి నీళ్ళు వస్తాయి కదా, ఆ టెంకాయలోని నీళ్లు కానీ వేసుకొని ఇట్లా మెత్తటి పేస్ట్గా మనం మిక్సీకి వేసేసుకోవాలి. మనకు పలక అనేది ఎక్కడా ఉండకూడదు, బాగా మెత్తగా వేసేసుకోవాలి. మనం ఇట్లా మెత్తగా వేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది. అందుకని ఇట్లా మనము మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ అందు వేసుకొని పాలు, ఆ మిశ్రమాన్ని అంతా దీంట్లోకి పూర్తిగా చల్లారి ఉండాలి. ఈ మిశ్రమము పూర్తిగా చల్లారనేది వేసుకొని మధ్యలో ఆపుకుంటూ మనము దీన్ని బాగా క్రీమీగా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకోవాలి. 2-3 సార్లు పల్సిస్తా మధ్యలో ఆపుతూ ఇట్లా నురగగా రావాలి, క్రీమీగా రావాలి మనకి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి గైస్, ఇట్లా మనకి క్రీమీగా రావాలి, నురగగా. ఇప్పుడు దీన్ని మనము 2 డబ్బాలలోకి నేను స్టీల్ దండల్లోకి వేస్తున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే దానిలోకి వేసుకొని ఇట్లా డబ్బాలలోకైనా వేసుకోవచ్చు, లేదంటే కోన్ షేపులు ఉంటాయి కదా ఆ కోన్లలోకైనా వేసుకోవచ్చు, లేదంటే టీ గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులోకైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇట్లా స్టీల్ బాక్సులు చిన్నవి తీసుకున్నాను. ఈ బాక్సులలోకి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ కానీ లేదంటే 7 నుంచి 8 గంటలు పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా ఓవర్ నైట్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూడండి గైస్, మనకి ఐస్ క్రీమ్ కూడా అయింది.
దీన్ని మనము తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన కోకోనట్ కొబ్బరి ఐస్ క్రీము రెడీ. ఈ ఐస్ క్రీమ్ని మనము తీసేసుకునేటప్పుడు చల్లని వాటర్ ఉంటుంది కదా, మామూలుగా వాటర్, దాంట్లోకి వేసుకొని డబ్బాలు పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఇలా ఊడేస్తుంది ఐస్ క్రీము. మనం దీనిలను పీసెస్గా కట్ చేసుకుందాము. అంతే గైస్, మన ఎంతో రుచికరమైన కోకోనట్ ఐస్ క్రీము రెడీ గైస్. ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది, పిల్లలకి ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఐస్ క్రీము ఎమ్మీ ఐస్ క్రీమ్ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా మనము ఎంతో ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు బయట కొనకుండా. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.